లడ్డూలు అమ్మేవాడు ఇప్పుడు డిగ్రీ పట్టాలు పంచుతాడా? ఇలా కొంతమంది అపహేళన చేశారు అశోక్ కుమార్ మిట్టల్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీని స్థాపించినప్పుడు. కానీ ఈరోజు ఈ యూనివర్సిటీలో 35,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. అంతేకాకుండా 50కి పైగా దేశాల నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. కానీ ఎలా ఒక మార్వాడి పంజాబ్ వెళ్ళి మిఠాయి దుకాణం తెరిచి ఆ మిఠాయిలు అమ్ముతూ తర్వాత బళ్ళు అమ్ముతూ ఏకంగా ఒక యూనివర్సిటీనే ఎలా స్థాపించాడు? అంతేకాకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా దిగాడు. జలంధర్ లాంటి చిన్న సిటీలో ఎలా ఇంత పెద్ద ఒక బిజినెస్ ఎంపైర్ని నించోబెట్టాడు? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, అందులో గ్రోత్ ఎలా ఉంటుంది? ఎల్పియు కేస్ స్టడీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంక వీడియోని స్టార్ట్ చేద్దాం. బల్దేవ్ రాజ్ మిట్టల్ ఒక మార్వాడి. ఇతను పంజాబ్ వెళ్ళాడు, అక్కడే స్థిరపడ్డారు. ఇతనికి మిఠాయిలు చేయడం వచ్చు కాబట్టి ఒక మిఠాయి దుకాణాన్ని తెరిచాడు. అయితే ఒక మార్వాడి లడ్డు బనాయిస్తే పంజాబీ వాళ్ళు తింటారా అనేది ప్రజల్లో ఒక డౌట్ ఉండేది. పంజాబ్లో ఉండే ప్రజలు ఎక్కువగా లావు బూందీ లడ్డు తినేవారు. కానీ ఈయన మాత్రం లావు బూందీ కాదు, సన్న బూందీ లడ్డు తయారు చేద్దాం అని ఒక ఇన్నోవేషన్ ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. దాన్నే అందరూ మోతీచూర్ లడ్డు అంటారు. దాంతో పంజాబీలు ఇలాంటి లడ్డుని ఎప్పుడూ తినలేదు కాబట్టి క్యూలు గట్టి తీసుకుపోయేవారు. అంతేకాకుండా వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే స్వీట్ షాప్ తెరిచిన తర్వాత అన్ని వైపుల నుంచి తలుపులు మూసే ఉంచేవారు. దీంతో ప్రజలకి లోపల ఏం జరుగుతుందో ఏందో అనేది ఒక క్యూరియాసిటీ మొదలైంది. చిన్నగా వీళ్ళ స్వీట్ షాప్ బిజినెస్ని పెంచుతూ ఈ రోజున జలంధరు దాని చుట్టుపక్కల ఏరియాల్లో 10 కంటే ఎక్కువగా స్వీట్ షాపులు ఉన్నాయి. ఇంకా లవ్లీ ఆటోస్ అనే రెండో సెక్టార్ గురించి మాట్లాడుకుందాం. బల్దేవ్ ఇద్దరు కొడుకులు మిఠాయి బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఎప్పుడు మిఠాయి బిజినెసే ఎందుకని మూడో కొడుకు ఆటోమొబైల్ బిజినెస్ని స్టార్ట్ చేశారు, అదే లవ్లీ ఆటోస్. అంతేకాకుండా పంజాబ్లో ప్రజలకి బైకులు కార్ల పిచ్చి బాగా ఉండేది. దీంతో ఇతను డీలర్షిప్స్కి అప్లై చేసుకొని బజాజ్ డీలర్షిప్ తర్వాత మారుతి సుజుకి డీలర్షిప్ తీసుకున్నాడు. ఈ రోజున జలంధర్ దాని చుట్టుపక్కల లవ్లీ ఆటోస్ యొక్క 25 కంటే ఎక్కువగా స్టోర్లు ఉన్నాయి. అయితే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీని ఎలా స్టార్ట్ చేశారు? వీళ్ళ బిజినెస్లన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం ఉండదు. ముందు లడ్డుల బిజినెస్ స్టార్ట్ చేశారు, ఆ తర్వాత ఆటోమొబైల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. దానికి దీనికి సంబంధమే లేదు. ఇప్పుడు మళ్ళీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చారు. కానీ వీళ్ళ బిజినెస్లన్నీ ఏకదం నెంబర్ 1 నడుస్తూ ఉన్నాయి. అయితే ఎల్పియు ఎలా స్టార్ట్ అయిందంటే పంజాబ్లో ఒక్క ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా లేదు. పంజాబ్లో ఉండే స్టూడెంట్స్ అందరూ బయట ఎక్కడికో వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. ఇలా ఆలోచించి వీళ్ళు 1999లో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ స్టార్ట్ చేసినప్పుడు దీని పేరు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కాదు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. దీన్ని షార్ట్లో ఐఏఎం అని పిలుస్తారు. అప్పుడు వీళ్ళు పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ కింద పనిచేసేవారు. యూనివర్సిటీ స్టార్ట్ చేశారు, అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు, ప్రమోషన్స్ ఇచ్చారు. కానీ ఒక్క స్టూడెంట్ కూడా జాయిన్ కాలేదు. ఎందుకంటే అక్కడ యూఎస్పీ లేదు, అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. అందరూ యూనివర్సిటీలు తెరుస్తారు కదా, ఇందులో స్పెషల్ ఏమీ లేదు అని స్టూడెంట్స్ అనుకునేవారు. అంతేకాకుండా వీళ్ళకి పీటీయూ కింద పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ కింద పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఫ్రీడమ్ ఉండేది కాదు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. దాంతో వీళ్ళకి నో ఇన్నోవేషన్స్, నో యాడింగ్ న్యూ థింగ్స్, నో యాడింగ్ స్పెషాలిటీ, నో న్యూ స్టూడెంట్స్, ఇవన్నీ లేకుండా పోయేవి. వీళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీ కింద రిజిస్టర్ అయితే మీ సిలబస్ మీకే ఉంటుంది, మీ రూల్స్ మీరే పెట్టుకోవచ్చు అని ఎవరో ఒకళ్ళు సజెస్ట్ చేశారు. ఫైనల్గా 2005లో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్తో మాట్లాడి వీళ్ళ యూనివర్సిటీని ప్రైవేట్ కింద మార్చుకున్నారు. అప్పుడు దాని తర్వాత వీళ్ళు యూనివర్సిటీ పేరుని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కింద మార్చారు. 2006లో యూనివర్సిటీ స్టార్ట్ అయితే ఇప్పుడు 2022కి చూసుకుంటే 32,000 మంది పిల్లలు ఇందులో చదువుకుంటూ ఉన్నారు. సో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని కేస్ స్టడీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.